హలో అండి, అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ప్రజెంట్ ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయం గురించి అయితే ఈ వీడియో చేయడం జరుగుతుందండి. అది ఏంటంటే వైరల్ పే విశ్వరూపం. ఇదేంటి కొత్తగా వైరల్ పే విశ్వరూపం అంటున్నారు ఏంటంటే ఆల్రెడీ గ్రూప్ లో మెంబర్స్ కి ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి దాని గురించి ఒక క్లారిటీ అవుతుంది. బట్ మన యూట్యూబ్ చూస్తున్న వాళ్ళకి క్లారిటీ లేదు కాబట్టి అసలు వైరల్ పే అనే దాన్ని నేను ఎందుకు నమ్మి ఈ 10-11 months బట్టి జర్నీ చేస్తున్నాను అనేది చెప్తాను. దాంతో పాటు దీని యొక్క మెయిన్ గోల్ మనకి వచ్చే ప్యాసివ్ ఇన్కమ్ గురించి కూడా చెప్తానండి. ప్రతి సెకండ్ అమౌంట్ పడే సిస్టమ్ అనేది మన దాంట్లో మాత్రమే ఉందన్నమాట. ఓకే, ఆల్రెడీ చాలా వాటిలో ఉన్నాయి, బట్ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అది మీకు ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఖచ్చితంగా 100% దీనిపైన క్లారిటీ అనేది వస్తుంది. దయచేసి స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మోటివేషన్ ఉంటుంది నాకు కూడా. అలాగే కుదిరితే ఈ వీడియో మన ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెంబర్ 1 వచ్చేసి వైరల్ పే అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసమే వన్ ఆపర్చునిటీ అనే అప్లికేషన్ తీసుకురావడం జరిగింది అన్నమాట బేసిక్గా. ఓకే, వన్ ఆపర్చునిటీలో మనం టాస్కులు చేస్తే అమౌంట్ వస్తాయి, దానికంటూ సపరేట్ పిన్ కోడ్ రాయాల్సి ఉంటుంది. ఇవన్నీ మనం చాలాసార్లు మాట్లాడుకుందాం. మరి వైరల్ పే బెనిఫిట్ ఏంటి, అసలు వైరల్ పే విశ్వరూపం అంటే ఏంటి అంటే ఏదైనా ఒక అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు, అంటే ఈజీగా చెప్పుకోవాలంటే సూపర్ మనీ కానివ్వండి, దాని తర్వాత మన ఫోన్పే కానివ్వండి, గూగుల్ పే కానివ్వండి, ఏదైనా సరే మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం వేరే థర్డ్ పార్టీ పర్సన్కి, అంటే మనకు తెలిసిన వాళ్ళలో వేరే వాళ్ళకి సెకండ్ పార్టీ అన్నమాట, అంటే మనం కాకుండా వేరే వాళ్ళకి మనం రెఫర్ చేస్తే డైరెక్ట్ రెఫరల్ నుంచి మనకి 50 రూపీస్ 100 రూపీస్ ఒక్కసారి మాత్రం వస్తాయి. అంతే కదండి, మనం రెఫర్ చేసిన తర్వాత 50 రూపీస్ 100 రూపీస్ 1-2 సార్లు మాత్రమే వస్తాయి. అంటే ఒకసారి వస్తాయి, రెండోసారి కూడా మ్యాక్సిమం రాదు. దాని తర్వాత వాళ్ళు ఎన్ని రీఛార్జ్ చేసినా, ఎన్ని ట్రాన్సాక్షన్ చేసినా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా సరే మనకు ఒక పైసా కూడా అందు నుంచి కమిషన్ రాదు. ఓకే, కానీ ఇక్కడ మన దాంట్లో బ్యూటీ ఏంటి, అసలు వైరల్ పేలో బ్యూటీ ఏంటంటే ప్రతి ట్రాన్సాక్షన్స్ లో వాళ్ళకి ఎంతైతే వస్తుందో, అంటే ఫలానా జీకే లుక్స్ అనే వ్యక్తి 10 మందిని జాయిన్ చేశారు అనుకుందాం, ఆ 10 మంది 2000 రూపాయల రీఛార్జ్ లో లేకపోతే 1000 రూపాయలు, ఎందుకంటే రీఛార్జ్ ప్రైస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి రీఛార్జ్ చేశారు. వాళ్ళకి నార్మల్ గా ఫోన్ పే గూగుల్ పేలో క్యాష్ బ్యాక్ రాకపోను, ఇంకా ప్లాట్ఫామ్ ఛార్జెస్ అయ్యి అని చెప్పి ఎక్స్ట్రా వీళ్ళ దగ్గరే తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇక్కడ వైరల్ పేలో ఎటువంటి ప్లాట్ఫామ్ ఫీజు ఏమి కట్ అయితే అవ్వవు. రీఛార్జ్ చేసుకున్న తర్వాత మినిమం మనకి 2% మినిమం క్యాష్ బ్యాక్ వస్తాయి. అంటే ఎంత క్యాష్ బ్యాక్ వస్తా కూడా ముందు చెప్తారు, అంటే మిగతా వాళ్ళగా అప్ టు గిఫ్ట్ అని ఉన్నదన్నమాట. అంటే ఎంత నుంచి ఎంత రావచ్చు అన్నట్టు కాకుండా ఎంత వస్తుంది అనేది మనం రీఛార్జ్ చేసే ముందు తెలుస్తుంది. అంటే జియో కానీ ఎంత, బిఎస్ఎన్ఎల్కి ఎంత అని తెలుస్తుంది. ఓకే, ఆ రీఛార్జ్ చేసినప్పుడు అతను 1000 రూపాయలు రీఛార్జ్ చేస్తే అతనికి ఒక 10 రూపాయలు 15 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చింది అనుకుందాం, అంటే మన డైరెక్ట్ రెఫర్లకి. అతనికి వచ్చిన దాంట్లో డైరెక్ట్ 50% క్యాష్ బ్యాక్ మన అకౌంట్లో పడుతుంది, అంటే మన వైరల్ పే అకౌంట్లో పడుతుంది. ఇలా ఎన్నిసార్లు పడుతుంది అంటే లైఫ్ లాంగ్ అతను ఆ అప్లికేషన్ యూజ్ చేసినంత కాలం కూడా, అప్లికేషన్ అనేది యూజ్ చేసినంత కాలం కూడా దాని యొక్క రాయల్టీ కూడా ఆనందించి ప్యాసివ్ ఇన్కమ్ అనొచ్చమాట. ఎవ్రీ సెకండ్ మీ కింద 10 మంది జాయిన్ అయితే ఒక రకం ఉంటుంది, 1000 మంది జాయిన్ అయితే ఒక రకం ఉంటుంది, 1,00,000 మంది జాయిన్ అయితే ఒక రకం ఉంటుంది. ఇక్కడ లెవెల్స్ ఉండవు, వైరల్ పేలో ఎటువంటి లెవెల్స్ ఉండవు, ప్యూర్లీ అప్లెట్ మార్కెటింగ్ అన్నమాట. మీ కింద జాయిన్ అయిన వ్యక్తికి మీరు రెఫరల్ కోడ్ ఇస్తేనే అది మీకు తెలుస్తుంది పలానా వ్యక్తి మీ కింద. నార్మల్ గా అతనికి లీడర్ బోర్డులు ఎటువంటిది ఉండదు అన్నమాట, ఎందుకంటే ప్యూర్ అప్లెట్ ప్రోగ్రామ్ అన్నమాట. ఓకే, కాబట్టి ఫస్ట్ వచ్చేసి వాళ్ళకి వచ్చే బెనిఫిట్, వైరల్ పే చేసుకున్న వాళ్ళకి వచ్చే బెనిఫిట్ వచ్చేసి ఫస్ట్ మనకి ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు, అంటే ఏదైనా బిల్ పేమెంట్స్ ఫోన్ పే గూగుల్ పే వాడినప్పుడు బిల్ పేమెంట్స్ ఏం చేసినప్పుడు రివర్స్ లో అదనంగా మన దగ్గర అమౌంట్ అనేది కట్ అవుతుంది కదా, పర్సంటేజ్. ఇందులో ఎటువంటి పర్సంటేజ్ కట్ అవ్వదు, ఇది ఒక బెనిఫిట్. ఓకే, నెంబర్ 2 వచ్చేసి ఎవ్రీ ట్రాన్సాక్షన్స్ మీద మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే మనం జాయిన్ చేసిన వ్యక్తి నుంచి క్యాష్ బ్యాక్ వాళ్ళకి ఎంతైతే వస్తుంది దాంట్లో 50% మనకు వస్తుంది. ఓకే, ఇది కాక లైవింగ్ లొకేషన్ సపోర్ట్ సర్వీస్ అంటలేదండి, ఇక్కడ సపోర్ట్ లైవింగ్ లొకేషన్ సపోర్ట్ అంటే ఒక సాధారణ వ్యక్తికి మెయిన్ కావాల్సిన సపోర్ట్ అన్నమాట. ఇప్పుడు వైరల్ పే అప్లికేషన్ ఫ్యూచర్ లో సక్సెస్ అయిన అంటే ఈ నెలాఖరికల్లా, ఏప్రిల్ నెలాఖరికల్లా దాంట్లో అప్డేట్ వర్షన్ అనేది ప్లే స్టోర్ లో వస్తుంది. అది వచ్చిన తర్వాత మళ్ళీ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి నేను చెప్తాను. ముందే సబ్జెక్ట్ చెప్తున్నాను అంతే, అంటే అప్లికేషన్ ని నమ్ముకుని ఇంతకాలం ఎందుకు ఉన్నాను సబ్జెక్ట్ మాట. ఓకే, ఒక డెమో పరంగా సబ్జెక్ట్ చెప్తున్నాను మీకు. ప్రాక్టికల్ గా మేము వాడుతున్నాం, మాకైతే ప్రాబ్లం లేదు. కానీ ఇంకా పబ్లిక్ లోకి వెళ్లే ముందు ఇంకా అప్డేట్ వర్షన్ రావాలి కాబట్టి నేను ఎక్కువగా ప్రమోట్ చేయట్లే. కానీ ఈ నెలాఖరికల్లా ఇది వస్తుంది. వచ్చిన తర్వాత ముందు అసలు దీని గురించి సబ్జెక్ట్ తెలియాలి కాబట్టి దీని గురించి క్లారిటీ అనేది మీకు ఇస్తున్నాను అనమాట. ఓకే, కాబట్టి ఇక్కడ జరిగేది ఏంటి, లైవింగ్ లొకేషన్ సపోర్ట్ మాట. అంటే ఎగ్జాంపుల్ కి వైరల్ పే మా ఏలూరులో 10 మంది చేసుకున్నారు అనుకుంటున్నాం. ఓకే,
ఆ 10 మంది చేసుకున్నారు, అతను ఏంటి యూజర్ అన్నమాట. అలాగే వైరల్ పే సంబంధించి పేమెంట్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అనుకోండి, నాది ఒక షాప్ ఉంది, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, నేను వెండర్ని. ఇప్పుడు అతను పేమెంట్ చేయాలనుకున్నప్పుడు నా షాప్ దగ్గర ఏదైనా వస్తువు కావాలనుకున్నప్పుడు నా దగ్గర ఎలాగో వైరల్ పేతో ఆ పేమెంట్స్ అవుతున్నాయి కాబట్టి నా దగ్గరికి వస్తాడు, ఏదో ఒక ఐటమ్ అనేది కావాలంటే కొనుక్కుంటాడు. కొనుక్కున్న దాంట్లోంచి కూడా ఆయన క్యాష్ బ్యాక్ వస్తుంది. ఓకే, అలాగే నాకు ఇక్కడ ఏం జరుగుతుంది, నాకు బిజినెస్ వస్తుంది కంపెనీ ద్వారా, అతనికి క్యాష్ బ్యాక్ వస్తుంది, ఇద్దరికి కూడా బెనిఫిట్స్. ఒకవేళ ఆయనకు కానీ నాకు కానీ ఏదైనా మాట ఇబ్బంది జరిగితే కంపెనీ సపోర్ట్ గా ప్రతి పిన్ కోడ్ లో కూడా, ఓకే ప్రతి ఊర్లో కాదండి, ప్రతి పిన్ కోడ్ లో కూడా ఒక సపోర్టింగ్ మెంబర్ అనే వాళ్ళని కంపెనీయే నియమిస్తుంది. వాళ్ళు ఇద్దరులో ఎవరికి ప్రాబ్లం వచ్చినా దగ్గరుండి మనిషి దగ్గరికి వచ్చి మరి ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తారు. ఇది ఇప్పుడు దాకా ప్రపంచంలో ఎవరు కూడా తేలేదు, దానికోసమే ఇంత టైం పడుతుంది అన్నమాట బేసిక్ గా. ఓకే, ఎందుకంటే నార్మల్ ఎంఎల్ఎం కాన్సెప్ట్ లో లాగా వచ్చాము తెచ్చాం పెట్టాం పోయాం అని ఉండదన్నమాట. ఇక్కడంతా ఎలా ఉంటుంది అంటే ఒక పద్ధతి ప్రకారం వెళ్తుంది. కాబట్టి ఓపికతో ఒక రూపాయి ఎక్కువ వచ్చినప్పుడు ఆనందపడి, ఒక రూపాయి తక్కువ వస్తే బాధపడే లీడర్స్ కాకుండా, రూపాయి ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఆనందపడే లీడర్లు మాత్రమే ఇక్కడ ఉండగలరు అనమాట. అంటే దాన్ని తట్టుకొని నిలబడగలరు. అలాగే నేను కూడా ప్రజెంట్ నిలబడ్డాను, ఫ్యూచర్ లో కూడా ఖచ్చితంగా నిలబడదు. ఎందుకంటే నేను ఎటువంటి పెట్టుబడి ప్రజెంట్ పెట్టలా. ఓకే, ఇక్కడ ఇంకో విషయం వచ్చేసి, మరి కోకో పిన్ కోడ్స్ ఈకో పిన్ కోడ్స్ అంటున్నారు కదా, కోకో పిన్ కోడ్స్ లో పేమెంట్లు కట్టిస్తున్నారు కదంటే కేవలం మెట్రో సిటీలు, ఓకే మెట్రో సిటీలు లేదంటే మున్సిపల్ కార్పొరేషన్ సిటీల్లో మాత్రమే కోకో పిన్ కోడ్స్ ని సేల్ జరుగుతాయి. అంతేగాని అన్ని పిన్ కోడ్లు సేల్కి పెట్టరు. ఓకే, పిన్ కోడ్స్ సేల్కి పెట్టేది మహా అయితే 2000-1500 ఉంటే మీకు ఫ్రీగా వచ్చే పిన్ కోడ్లు 10,000 ఉన్నాయి. మరి దేనికి ఎక్కువ పెద్దపీట వేశారు ఇక్కడ కంపెనీ వాళ్ళు? ఓకే, అలాగే కానీ జోబులో డబ్బులు పెట్టే కొనాలని రూల్ ఉందా అంటే లేదు. మీరు రండి, యూజర్ బేస్ పెంచుకోండి, నలుగురు సబ్జెక్ట్ చెప్పండి, వాళ్ళకి వైరల్ పే విజన్ చెప్పండి, వన్ ఆపర్చునిటీ గురించి చెప్పండి, వాళ్ళ యొక్క లెవెల్ ఇన్కమ్ చెప్పండి, వాళ్ళు టైంని ఏ రకంగా కేటాయించుకోవాలంటే రోజుకు 10 నిమిషాలు కేటాయించగలని చెక్ చేసుకొని వాళ్ళలాంటి అంటే మీలాంటి ఐదుగురు మీరు తెచ్చి పెట్టుకున్నప్పుడు, వాళ్ళలాంటి ఐదుగురు వాళ్ళు తెచ్చి పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక మంచి ఇన్కమ్ అనేది ఇందులో వస్తుంది. ఇది మాట మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే, కాబట్టి ఈ రకమైన స్ట్రక్చర్ అనేది ఇప్పుడు దాకా నేను చూడాల. చాలా వాటిలో ఉంటాయి, వాటిలో ఖచ్చితంగా ఎంతో కొంత డబ్బులు పెట్టాల్సింది. స్టార్టింగ్ డబ్బులు పెడితే కానీ డబ్బులు రావు. ఇందులో నేను డబ్బులు పెట్టకుండా ఇప్పటికీ 1,500 రూపాయలు తీసుకున్నాను అనమాట. అంటే క్యాష్ పరంగా తీసుకోలేదు, ఎందుకంటే నేను కూడా ఆ అమౌంట్ పిన్ కోడ్ తీసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నాను కాబట్టి క్యాష్ అయితే తీసుకోలేదు. ఒక 30,000 స్టార్టింగ్ లో అయితే నేను రీఛార్జ్కి బిల్ పేమెంట్స్ యూజ్ చేసుకున్నాను. ఎందుకంటే నిజంగా పని చేస్తా లేదని టెస్టింగ్ పర్పస్ మాత్రమే చేయడం జరిగింది. దాని తర్వాత కంపెనీ యొక్క విధి విధానాలు అర్థమైనాయి కాబట్టి నేను దాని తర్వాత నుంచి 70,000 దాకా ఎటువంటి రూపాయి విత్డ్రా పెట్టలేదు మాట. కాబట్టి నాకు వచ్చిన కాయిన్స్ ని నా జోబులో డబ్బులు పెట్టేదానికన్నా కంపెనీ ద్వారా నేను సంపాదించుకున్న కాయిన్స్ ని మళ్ళీ కంపెనీకి ఇచ్చి ఒక పిన్ కోడ్ నేను తీసుకుంటే, ఓకే ఒక పిన్ కోడ్ నేను తీసుకుంటే పలానా ఏలూరులో ఒక పిన్ కోడ్ ఉంది 534001. ఓకే, ఈ పిన్ కోడ్ కి పలానా నేను జీకే లుక్స్ అనే వ్యక్తి హెడ్ అయ్యాడు. హెడ్ అయిన తర్వాత ఈ పిన్ కోడ్ అమౌంట్ పెట్టుకున్నా లేదా కాయిన్ పెట్టి తీసుకున్నా ఎలా తీసుకున్నా సరే పిన్ కోడ్ కు ఓనర్ నేను అయ్యా. ఇది కోకో మాట, అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఏలూరు, మున్సిపల్ కార్పొరేషన్ మాత్రమే ఇది వర్తిస్తుంది. ఓకే, అలా కాకుండా మిగతా ఏవైతే ఉన్నాయో అన్ని ఈకోలోకి వస్తాయన్నమాట. ఓకే, ఈకో అని కూడా కంపెనీయే ఫ్రీగా ఎవరైతే మంచి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా పిన్ కోడ్ ఇస్తుంది. ఆ 10,000 మందికి ఫ్రీగా పిన్ కోడ్ ఇస్తుంది. మిగతా 2,000 మందికి మనం ఎంచుకునే అవకాశాన్ని కంపెనీ మనకి ఇచ్చింది. ఏ పిన్ కోడ్ కావాలో మీరు ఎంచుకోండి. కొన్ని పిన్ కోడ్స్ డబ్బులు పెట్టే తీసుకోవాల్సి ఉంటుంది, కొన్ని పిన్ కోడ్స్ మాత్రం మీరు కాయిన్స్ ద్వారా తీసుకోవచ్చు. అంటే మాక్సిమం కాయిన్స్ ద్వారా తీసుకోవచ్చు, ఎందుకంటే మనం సంపాదించడానికి టైం పడుతుంది కాబట్టి ఈ టైం పోకుండా అమౌంట్ తీసుకున్న వాళ్ళు, అంటే అది కూడా వాళ్ళకి ఫైనాన్షియల్ గా ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందన్నమాట. ఓకే, ఇక్కడ వరకు బాగా ఉంది. పిన్ కోడ్ లో పలానా ఏలూరు పిన్ కోడ్ లో ఒక 100 మంది జాయిన్ అయ్యారు ఎగ్జాంపుల్. వన్ ఆపర్చునిటీ టాస్క్లు ఇవన్నీ చేసే వాళ్ళు ఉండొచ్చు, దాంతో పాటు వైరల్ పే చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇందులో ఎటువంటి అమౌంట్ కట్ అవ్వట్లేదు, తిరిగేసి మనకి కమిషన్ వస్తుంది కాబట్టి. అలాగే దీని ద్వారా డైరెక్ట్ గా రిఫర్ చేస్తే వాళ్ళ ద్వారా కూడా కమిషన్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా చేసుకుంటారు. 100 మంది చేసుకున్నారు అనుకున్నా ఎగ్జాంపుల్. ఇప్పుడు 100 మంది కనీసం నెలలో ఒకసారి రీఛార్జ్ చేస్తారుగా, చేశారు. చేసిన తర్వాత 100 మంది ద్వారా ఒక 1,000 రూపాయలు కమిషన్ అనేది జనరేట్ అయింది అనుకుందాం. అంటే 100 మందికి కలిపి 1,000 రూపాయలు కమిషన్ వచ్చింది అనుకుందాం. క్యాష్ బ్యాక్ మనం బాగా చెప్పుకోవాలి, క్యాష్ బ్యాక్ కమిషన్ అది క్యాష్ బ్యాక్ వచ్చిన తర్వాత ఆ క్యాష్ బ్యాక్ నుంచి 50% మనకు వస్తుంది. ఎందుకంటే మన డైరెక్ట్ మెంబర్స్ అందరూ వాళ్ళకి 1000 వస్తే మనకు 500 వస్తుంది. అంటే ఎవ్రీడే చేసుకున్నారు అనుకోండి, ఎవ్రీడే వస్తుంది. ఎవ్రీ సెకండ్ జరుగుతున్నాయి అనుకోండి ట్రాన్సాక్షన్, ఎవ్రీ సెకండ్ వాళ్ళకి వచ్చే క్యాష్ బ్యాక్ మీద మనకి అమౌంట్ వస్తుంది. ఈ రకంగా మనకి ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది. అది కాక పిన్ కోడ్ హెడ్ గా మనం ఉంటే, అంటే పిన్ కోడ్ ఫ్యూచర్ లో మనం తీసుకుంటే ఇంకో 25% ఎక్స్ట్రా వస్తుంది. అంటే వాళ్ళు అప్లికేషన్ లో వాళ్ళకి వచ్చే క్యాష్ బ్యాక్ నుంచి
ఇంకొక 25% అది వస్తుంది. అంటే మొత్తం మీద ఇక్కడ 75% మనకి లాభం వచ్చినట్టు, పైగా మనం చేసుకున్నప్పుడు మనకు కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది. ఓకే, లైవింగ్ లొకేషన్ సపోర్ట్ కూడా కంపెనీలు ఇస్తున్నారు. ఈ అన్నిటిని బట్టి మనం ఈజీగా చెప్పుకోవచ్చు వైరల్ పే విశ్వరూపం అని. అందుకే చైర్మన్ గారు ఇప్పుడు కూడా వైరల్ పే విశ్వరూపం అంటారు. ఇక్కడ తినగా తినగా వేప తీయగా అవుద్ది అనేది మాత్రం మేము నమ్ముతాం ఉంది. అంతేగాని స్టార్టింగ్ తీయకుండా వాటి జోలికి వెళ్ళాం. హనీ ట్రాప్స్ అంటారు అన్నమాట. అది ఆడోళ్ళే కాదు, మగవాళ్ళు కూడా చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, హనీ ట్రాప్స్ అంటే తెలిసిందే కదా. అంటే ఒక కాన్సెప్ట్ ని ప్రమోట్ చేసి దానిపైన ఊహాగానాలు పెంచి నువ్వు ఇంత డబ్బులు పెడితే గానీ నీకు విత్డ్రా రావు అని చెప్తారు. సచ్చినట్టు మనం డబ్బులు పెడితే కానీ విత్డ్రా రావట. ఇలాంటివి కూడా మనం చాలా చాలా చూసాం. ఓకే, కాబట్టి ఎన్ని బాధలు పడకుండా, ఎటువంటి ఎంఎల్ఎం కాన్సెప్ట్ జోలికి వెళ్లకుండా రియల్ గా మనం స్వతగా తెచ్చుకున్న టీంతో సంపాదించి ఏదైతే రూపాయి ఉంటుందో అది మనకి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ రకంగా నాకైతే ఆనందం ఈ సంస్థ వల్ల కలిగిందన్నమాట. కాబట్టి ఏప్రిల్లో వైరల్ పే అప్లికేషన్ అప్డేట్ వర్షన్ వస్తుంది. వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా మీకు రెఫరల్ లింక్ ఇస్తాను. అప్పుడు చేసుకొని ఇప్పుడు చేసుకోవచ్చు. కానీ ఇంకా చిన్న చిన్న బగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే అప్లికేషన్ అనేది ప్లే స్టోర్ లో పూర్తిగా అప్డేట్ వర్షన్ వచ్చాక చెప్దామని ఆగా. ఓకే, ప్రెసెంట్ వైరల్ పే అప్లికేషన్ ఉంది కదా, ఓల్డ్ వర్షన్ ఉంది. కొత్త వర్షన్ అనేది ఏప్రిల్ ఎండింగ్ కల్లా వస్తుంది. దాంతో పాటు 1% అప్లికేషన్ కూడా వస్తుంది. మరి ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే కింద ఇచ్చిన టెలిగ్రామ్ లోను వాట్సాప్ ఛానల్ రెడీ అయ్యి ఉన్నాను, జాయిన్ అయ్యి రెడీ అయ్యి ఉంటే ఫ్యూచర్ లో దీని గురించి అప్డేట్స్ వచ్చినప్పుడు నేను దాంట్లో చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, మీకు అప్డేట్ అర్థమైంది అనుకుంటున్నాను వైరల్ పే స్వరూపం గురించి. ఇక్కడ ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది కష్టపడిన వ్యక్తులకి వస్తుంది, అమౌంట్ పెట్టిన వ్యక్తులకి వస్తుంది. వారి యొక్క విధి విధానాలు బట్టి వాళ్ళకి కంపెనీ షేర్ చేయడం జరుగుతుంది. ఓకేనండి, వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీకే లూక్స్. థ్యాంక్ యూ ఆల్.